Okay. Okay. Good evening, everyone. Okay. Today our topic is a fall protection system. ఇది పర్టికులర్ టాపిక్ ఐఎస్ 102లోనే అడగచ్చు, ఐఎస్ 108లోనే అడగచ్చు. Certain portion is supposed to be asked in IS 102 and certain portion is asked in IS 108. It is a very important chapter. Coming to the what is the meaning of definition? Fall protection system ante enti? Adi. What is the meaning of the definition? A fall protection system is designed to prevent falls or control them so that someone who does not fall and does not die. ఇది ఒక బెస్ట్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనమాట. ఇట్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ ఫాల్ అంటే ఈ పర్టికులర్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నది ఏ రకంగా రూపకల్పన చేయబడిందంటే ప్రివెంట్ ది ఫాల్స్ అంటే పైనుంచి వర్కింగ్ ఎట్ హైట్లో పనిచేసే వర్కర్స్కి పడిపోకుండా నిరోధించే అద్భుతమైన టెక్నాలజీ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఈ పర్టికులర్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నది ఏ రకంగా మనకి రూపకల్పన చేయబడిందంటే డిజైన్ టు ప్రివెంట్ ది ఫాల్స్ అంటే పైనుంచి పనిచేసే వర్కర్ పడిపోకూడదు ఆర్ కంట్రోల్ దెమ్ సో దట్ సమ్ వన్ హూ డస్ నాట్ ఫాల్ అండ్ డస్ నాట్ డై. ఒకవేళ పడిపోయినా కింద పడి చనిపోకూడదు. What is the aim of the fall protection system? When a person is working at a height, that person is not supposed to fall. When that guy falls, he may not be die. దీన్ని ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని అంటారు. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు ఇండైరెక్ట్గా. రీసెంట్గా ఐఎస్ 108లో కూడా అడిగాడు. చూడండి ఏమని అడిగాడంటే క్వశ్చన్ ఇండైరెక్ట్గా రైట్ అబౌట్ ది సేఫ్టీ మెయింటెనెన్స్ ఆఫ్ ది పీపీఈ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అన్నాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పీపీఈ అంటే హెడ్ ప్రొటెక్షన్, ఇయర్ ప్రొటెక్షన్, ఫేస్ ప్రొటెక్షన్స్తో పాటు ఇట్ ఈస్ ఆల్సో పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పీపీఈ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇందులో కొన్ని ఏరి రాయాలన్నమాట. అంటే ఈ పాయింట్స్ అన్ని రాయాలి. అలాగా కొంతమంది జనరల్గా జనరల్ పీపీఈ గురించి రాశారు. అంటే యాక్చువల్గా జనరల్ పీపీఈ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే దిస్ ఈజ్ ద ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. కమింగ్ టు ది వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఈజ్ నెంబర్ 1 పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. అంటే ఇది ఈ మెథడ్ చూడండి, పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అంటే మనిషిని ఒక నిర్బంధించి పనిచేయించే తత్వం. కమింగ్ టు ది పర్సనల్ ఫాల్ రిస్ట్రెయింట్ సిస్టమ్ అంటే సర్టెన్ మూమెంట్ ఇవ్వడం మనిషికి. మన జనరల్గా రూఫింగ్ వర్క్స్లో చేసేటోళ్ళు ఈ పర్సనల్ ఫాల్ రిస్ట్రెయింట్ సిస్టమ్ మెకానిజం వాడతారు. కమింగ్ టు ది నెంబర్ 3 పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్ అంటే ఉన్న భంగిమల్లో బంధించి పని చేయించే తత్వం. ఇది జనరల్గా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో మన స్టీల్ సెంటరింగ్ వర్కర్స్ వాడుతుంటారు. కమింగ్ టు ది నెంబర్ 4 ఈజ్ అ గార్డ్ రైల్ సిస్టమ్ అంటే పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో మన లిఫ్ట్ హోల్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కంపల్సరిగా ఇలాంటి గార్డ్ రైల్ సిస్టమ్ అనేది పెట్టాలి. కమింగ్ టు ది నెంబర్ 5 సేఫ్టీ నెట్ సిస్టమ్, దీని గురించి చెప్తాను. కమింగ్ టు ది నెంబర్ 6 ఈజ్ అ వార్నింగ్ లైన్ సిస్టమ్. కమింగ్ టు ది నెంబర్ 7 ఈజ్ ఏ స్లైడ్ గార్డ్ సిస్టమ్, దీని గురించి కూడా చెప్తాను. కమింగ్ టు ది నెంబర్ 8 ఈజ్ ఏ సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ లాగే ఉంటుంది, వీటి గురించి చెప్తాను. కమింగ్ టు ది నెంబర్ 9 ఈజ్ అ లైఫ్ లైన్ సిస్టమ్. కమింగ్ టు ది నెంబర్ 9 ఈజ్ అ లైఫ్ లైన్ సిస్టమ్, వీటి గురించి కూడా చెప్తాను. ఇందులో హార్జాంటల్ లైఫ్ లైన్స్, వెర్టికల్ లైఫ్ లైన్ సిస్టమ్ ఉంటుంది. కమింగ్ టు ది నెంబర్ 10 స్కఫోల్డింగ్ సిస్టమ్. కమింగ్ టు ది నెంబర్ 11 కవర్స్ ఫర్ మ్యాన్ హోల్స్. కమింగ్ టు ది నెంబర్ 12 ఫెన్సెస్ అండ్ బార్గేట్స్. ఈ 12 రాసి ఒక్కొక్క దాని గురించి జస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ 2-3 పాయింట్స్ ద్వారా చెప్తే
you can get the full marks. It is a very important 10 marks point of view question. టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ అని డైరెక్ట్గా అడగడు, ఇండైరెక్ట్గా అడిగిన వర్కింగ్ ఎట్ హైట్స్లో ఏదైనా 10 మార్క్స్ వచ్చినా ఈ పర్టికులర్ ఈ ఈ 12 పేర్స్ రాసి మెన్షన్ చేయాలి మీరు క్లియర్గా. ఓకే, చూడండి, కమింగ్ టు ది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టంలో ఏముంటుంది, ఇక్కడ యాంకరింగ్ పాయింట్ ఉంటుంది. కమింగ్ టు ది బి స్టాండ్స్ ఫర్ బాడీ వేర్, అంటే బకిల్స్, మన తాలూకా బాడీకి వేసుకునే తొడుగు, దీన్ని బాడీ సపోర్ట్ అంటారు. కనెక్టర్స్ అంటే ఇక్కడికి ఇది యాంకరింగ్ పాయింట్కి బాడీ వేర్కి మధ్య ఉండే నైలాన్ బెల్ట్ని కనెక్టర్ అని అంటారు. ఓకే, ఇది ఏంటి, ఫస్ట్ యాంకరేజ్ అంటే ఏంటి, ఏ సెక్యూర్ పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ ద ఫాల్ సిస్టమ్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఏ టై ఆఫ్ పాయింట్, అంటే ఒక బీమ్కి టై ఆఫ్ పాయింట్ వచ్చేదాన్ని యాంకరేజ్ అని అంటారు. బాడీ వేర్ అంటే బాడీకి వేసుకునే తొడుగు. దీని ఫుల్ బాడీ హార్నెస్ ప్రొవైడ్స్ ఏ కనెక్షన్ పాయింట్ ఆన్ ది వర్కర్ ఫర్ ది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. ఓకే, సి స్టాండ్స్ ఫర్ కనెక్టర్. కనెక్టర్స్ ఈ పర్టికులర్ యాంకరింగ్ పాయింట్కి, యాంకరేజ్ పాయింట్కి ఈ పర్టికులర్ బాడీ వేర్కి వేసుకునే టీ హుక్కి మధ్యలో ఉండేదాన్ని కనెక్టర్ బెల్ట్ అని అంటారు. దీని ఇలాగా ఒక 2-3 పాయింట్స్ జనరేట్ చేయండి వీటి గురించి. కమింగ్ టు ది కన్స్ట్రక్షన్ వర్కర్స్ టు వేర్ సేఫ్టీ హార్నెస్ వెన్ దే ఆర్ వర్కింగ్ అబౌట్ ఎట్ హైట్ 6 feet ఆర్ మోర్ అబౌవ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. కంపల్సరీగా గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు 6 feet దాటితే కంపల్సరీగా పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అన్నది వేసుకోవాలని అంటున్నాడు. కమింగ్ టు ది, చూడండి, నెంబర్ 2 పర్సనల్ ఫాల్ రిస్ట్రెంట్ సిస్టమ్, అంటే నిరోధంతో కూడిన కలయిక. ఇక్కడ మనకి కనెక్టర్ లెంత్ తక్కువగా ఉంటుంది, ఉండేదాన్ని పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అంటారు. కనెక్టర్ లెంత్ ఎక్కువగా ఉండేదాన్ని ఫాల్ రిస్ట్రెంట్ సిస్టమ్, అంటే 1 feet 2 feet మూమెంట్ ఇచ్చి పని చేసుకోవచ్చు అనమాట. జనరల్గా రూఫింగ్ వర్కర్స్ ఈ ఫాల్ రిస్ట్రెంట్ సిస్టమ్ టైపు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుంటారు మన రూఫ్ వర్క్లో పనిచేసేటోళ్ళు. ఇక్కడ ఒక తప్పు కనబడుతుంది, చూడండి, ఇక్కడ కండ్యూట్ పైప్కి యాంకరింగ్ ఇచ్చుకున్నాడు, ఇలాగ ఇవ్వకూడదు, ఇది వీక్ కాంపోనెంట్. వెన్ యు ఆర్ సపోజ్ టు గివ్ ద యాంకరింగ్ పాయింట్, దట్ యాంకరింగ్ పాయింట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ విత్ స్టాండింగ్ 4000 pounds. అలాగ స్ట్రాంగ్ యాంకరింగ్ పాయింట్కి ఇచ్చుకొని చేసుకోవాలి. ఇక్కడ కనెక్టర్ లెంత్ ఎక్కువగా ఉండేదాన్ని ఫాల్ రిస్టెన్స్ సిస్టమ్ అని అంటారు. సేమ్ ప్రొసీజర్, ఇక్కడికి బాడీ వేర్ ఉంటుంది, యాంకరింగ్ పాయింట్ ఉంటుంది, కాకపోతే ఇందులో కనెక్టర్ లెంత్ తక్కువగా ఉంటుంది, ఇందులో కనెక్టర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, అంతే. వీటి గురించి 2-3 పాయింట్స్ జనరేట్ చేయండి. అలాగా కమింగ్ టు ది పొజిషన్ డివైజింగ్ సిస్టమ్, అంటే ఉన్న భంగిమలో నిర్బంధించేసి పనిచేయడం. ఇక్కడ అసలు కనెక్టర్ లెంత్ ఏమి ఉండదు, యాంకరింగ్ పాయింట్ అనేది డైరెక్ట్గా మన బాడీ వేర్కి కనెక్షన్ ఇచ్చేసుకుంటారు, ఇక్కడ కనెక్టర్ ఉండదు. ఇది పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్ అంటారు. జనరల్గా స్టీల్ సెంటరింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మల్టీ స్టోరేజ్లో ఈ రకంగా మనకి వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 4, చూడండి, గార్డ్ రైల్ సిస్టమ్. ఇది గార్డ్ రైల్ సిస్టమ్. దీనికి ఏంటి, మన టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు ఉంటుంది. టాప్ రైల్ అన్నది మనుషులు పడిపోకుండా, మిడ్ రైల్ అన్నది అడిషనల్ సపోర్ట్, టాయ్ బోర్డు అన్నది టూల్స్ పడిపోకుండా ఉంటాయి. ఇది టాప్ రైల్ 39 to 45 inches హైట్ ఉంటుంది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి. టాయ్ బోర్డ్ అన్నది 3 to 4 inches ఉంటుంది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి. ఎక్కడైతే ఇలాగ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో కంపల్సరీగా గార్డ్ రైల్ పెట్టాలి. ఏదైనా లిఫ్ట్ హోల్స్, ఆ లిఫ్ట్ షాఫ్ట్స్కి కూడా గార్డ్ రైల్స్ పెట్టాలి. ఈ రకంగా ఉండాలి. ఇది ఒక గార్డ్ రైల్, ఇది ఒక బెస్ట్ ప్రివెంటివ్ మన ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 5, సేఫ్టీ నెట్ సిస్టమ్. సేఫ్టీ నెట్ సిస్టమ్ అంటే చూడండి, సేఫ్టీ నెట్ సిస్టమ్ మనకి రిస్క్ అసెస్మెంట్, అంటే క్రిందన గ్రౌండ్ కండిషన్స్ దగ్గర ఏదైనా ప్రమాదకరమైన మిషన్స్ ఉండేటప్పుడు ఈ పర్టికులర్ సేఫ్టీ నెట్ సిస్టమ్స్ కూడా పెడుతుంటారు. ఇందులో దీన్ని మెష్ రోప్ అని అంటారు, దీన్ని పెరిమీటర్ రోప్ అని అంటారు. ఓకే, చూడండి, సేఫ్టీ నెట్స్ ఆర్ 2 types. ఏంటి, పర్సనల్ నెట్, మెటీరియల్ నెట్. పర్సనల్ నెట్ ఏమో మనుషులను కాస్తుంది, మెటీరియల్ నెట్ ఏమో మన వస్తువులు పడిపోకుండా కాపాడుతుంది.
ఇది దీని యొక్క బ్రేకింగ్ స్ట్రెంగ్త్ 540 కేజీస్ ఉంటుంది. ఈ మెటీరియల్ నెట్ యొక్క బ్రేకింగ్ స్ట్రెంగ్త్ 23 కేజీస్ ఉంటుంది. అంటే వర్కర్ మరీ రిస్క్లో ఉన్నప్పుడు, వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర పనిచేసేటప్పుడు మరీ రిస్క్లో ఉండేటప్పుడు పర్టికులర్ సేఫ్టీ నెట్ సిస్టమ్ అన్నది వాడతారు. ఓకే, చూడండి, ఇన్స్పెక్షన్ ఈచ్ సేఫ్టీ నెట్, మెష్ రోపు, పెరిమీటర్ రోపు, connector, suspension system, etc. all shall be thoroughly inspected by the qualified personnel before and after installation. Coming to the care and maintenance and storage, ఏ రకంగా కేర్ చేయాలి? Care and maintenance and storage of the safety nets be in accordance with the nets manufacturer recommendations ప్రకారంగా దాన్ని జాగ్రత్త పరచాలి, మెయింటెనెన్స్ చేయాలి, స్టోరేజ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ బయటపడేసామనుకోండి, వీటిని ఆ తలకు రోడెంట్స్ కొరికేస్తాయి. ఈ పర్టికులర్ మెషెస్ని కొరికేయడం వల్ల మనకి మొత్తం దీని యొక్క ఫంక్షన్ మొత్తం పోతుంది. కాబట్టి జాగ్రత్తగా కేర్ చేయాలి, మెయింటైన్ చేయాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది వార్నింగ్ లైన్ సిస్టమ్, అంటే ఎవరైనా మన ట్రాఫిక్ ఏరియాలో వర్కింగ్ ఎట్ హైట్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ వార్నింగ్ లైన్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారనుకోండి, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా పర్టికులర్ ఏరియాలోకి వెళ్తే అతని మీద వస్తువులు పడిపోకుండా కాపాడుతుంది. ఇదొక ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. కమింగ్ టు ది చూడండి నెంబర్ 7, మన స్లైడ్ గార్డ్ సిస్టమ్. అంటే జనరల్గా రూఫింగ్ వర్క్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఇలాంటి క్రావింగ్ బోర్డ్స్ వాడతారు. ఇవి ఆ రూఫ్ యొక్క ఫ్రాగ్వెల్కి అటాచ్ చేస్తారు. పర్టికులర్ క్రావింగ్ బోర్డ్స్ అటాచ్ చేసి ఈ వర్కర్ పర్సనల్ ఫాల్ రిస్ట్రైన్ సిస్టమ్ వేసుకుని వర్క్ చేస్తుంటాడు అనమాట. ఇది జనరల్గా మన తలక స్లైడ్ గార్డ్ సిస్టమ్ అన్నది రూఫింగ్ వర్క్స్ దగ్గర పనిచేసేటప్పుడు ఈ రకంగా మనకి ఏర్పాటు చేయాలి. పర్టికులర్ క్రావింగ్ బోర్డ్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఫాల్ రిస్ట్రైన్ సిస్టమ్ తోటి. ఇంకో మెకానిజం కూడా ఉంది, ఇది క్యాచ్ ప్లాట్ఫామ్ సైడ్. ఇది రూఫ్ నుంచి పడిపోకుండా ఇలాగ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ తోటి కడతారు. ఇది కూడా ఇంకొక మెథడ్. దీని స్లైడ్ గార్డ్ సిస్టమ్ క్యాచ్ ప్లాట్ఫామ్స్ మెథడ్ అని అంటారు. ఇలాగ వీటి గురించి ఒక 2-3 పాయింట్స్ జనరేట్ చేసేటట్టు ఉండాలి మీరు. కమింగ్ టు ది చూడండి సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్స్. ఇవి సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్స్. ముందు ఏంటి, వీటికి దానికి ఏంటి, ఫస్ట్ చూసాం కదా, ఇది చూడండి, ఇవి షాక్ అబ్జార్వింగ్ ల్యానియార్డ్స్. అంటే ఇవి మనకి సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్స్ అని అంటారు. ఇవి ఇక్కడ చూడండి, పర్టికులర్ హుక్ అనేది బాడీ వేర్ కనెక్టర్ కింద మన బ్యాక్ హుక్ కింద వేసుకుంటాడు. ఈ పాయింట్ అనేది యాంకరింగ్ పాయింట్కి ఇచ్చుకుంటాడు. ఇవేంటివి సాగుతూ ఉంటాయి, ఒక 20 feet వరకు సాగుతూ ఉండి వర్కర్ ఏదైనా పడిపోతే ఇమీడియట్గా లాక్ అయిపోతాయి. అంటే పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ కింద ఉపయోగపడుతుంది, పర్సనల్ ఫాల్ రిస్ట్రైన్ సిస్టమ్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇది లేటెస్ట్గా ఈ పర్టికులర్ సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్స్ ఆర్ లైఫ్ లైన్స్ ఎక్కువగా వాడుతున్నారు, పర్టికులర్లీ రూఫింగ్ వర్క్స్ దగ్గర. ఇది మల్టిపుల్ పర్పస్, పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, పర్సనల్ ఫాల్ రిస్ట్రైన్ సిస్టమ్. ఎందుకంటే ఇది బ్యాక్ డీ హుక్ కేసుకొని ఆ పర్టికులర్ బాడీ వేర్కి వెళ్తూ ఉంటే ఇది లోపల నుంచి స్ప్రింగ్ వస్తూ ఉంటుంది, వైర్ వస్తుంటుంది, అప్ టు 20 feet వరకు మూమెంట్ అవుతుంది. ఇది మనిషి గబుక్కును జారిపోతే ఇమీడియట్గా లాక్ అయిపోతుంది. కంపల్సరీగా యాంకరింగ్ పాయింట్ అనేది బాడీ హెడ్కి వేసుకోవాలి, హెడ్ పైన ఉన్న పాయింట్కి వేసుకోవాలి, బిలో హెడ్ పాయింట్ ఉన్నది లోపల వేసుకోకూడదు. వీటి గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి. అంటే క్రిటికల్గా ఉన్న వాటికి పాయింట్స్ జనరేట్ చేశాను, సింపుల్గా ఉన్న వాటికి పాయింట్స్ మీరు ఓన్గా జనరేట్ చేసుకోండి. అన్నిటికీ పాయింట్స్ జనరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది నాకు 2 sections కావాలి ఈ పర్టికులర్ టాపిక్ కంప్లీట్ చేయడానికి. కమింగ్ టు ది వీటి గురించి ఇచ్చాను, సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్ సిస్టమ్స్ గురించి. సెల్ఫ్ రీట్రేడింగ్ lanyards or lifelines offer much more freedom to move than shock absorbing lanyards. ఇవి వేసుకోవడం వలన షాక్ అబ్జర్వింగ్ ల్యానియార్డ్స్ కంటే ఫ్రీగా మూవ్మెంట్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఈచ్ హ్యాస్ ఎ డ్రమ్ బౌండ్ లైన్ దట్ అన్వైండ్స్ అండ్ రీట్రాక్ట్స్ యాజ్ ద వర్కర్ మూవ్స్. అంటే ఇందు లోపల డ్రమ్ బౌండ్ ఉంటుంది,
అది వర్కర్స్ వెళ్తున్న కొద్దీ సాగుతుంది అని అంటున్నాడు. ఓకే, if the worker falls, the drum immediately locks, which reduce the free fall distance to less than 2 feet if anchoring point above the worker. సపోజ్ నడుస్తున్న వర్క్ కానీ పడిపోయాడు అనుకోండి, అదొక 2 feet సాగి ఇమీడియట్ గా లాక్ చేసేస్తుంది అని అంటున్నాడు. ఓకే, మనకి సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యాన్యార్డ్స్ ఆర్ అవైలబుల్ లెంత్ అప్ టు 20 feet. ఇవి మనకి 20 feet లెంత్ వరకు సాగుతాయట. సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యాన్యార్డ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ విత్స్టాండ్ లోడ్ అప్ టు 3000 pounds. అంటే 3000 pounds యొక్క బరువు వరకు ఇవి విత్స్టాండ్ చేయగలుగుతాయని అంటున్నాడు. ఓకేనా, ఇవి పాయింట్స్ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇదేనా వేయచ్చు, ఇదేనా వేయచ్చు. ఇది యాంకరింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తారు. ఇది మన బాడీ వేర్కి వేసుకునే సేఫ్టీ హార్నెస్ కి బ్యాక్ సైడ్ ఉన్న డి హుక్ కి కనెక్ట్ చేస్తారు. రైట్, కమింగ్ టు ది మనకి నెంబర్ 9 ఏమో లైఫ్ లైన్ సిస్టమ్. ఇది హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్ గురించి ఇచ్చాను. ఇక్కడ ఇది చూడండి, ఇది రోప్ గ్రాప్. ఈ హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్ అనేది 2 యాంకరింగ్ పాయింట్స్ మధ్యగా ఒక రోప్ కట్టి ఆ రోప్ గ్రాప్ మెకానిజమ్స్ ద్వారా నడుస్తూ ఉంటారు. చూడండి, ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో 100 అంతస్తు 70 అంతస్తు ఉంటాయి మనకి దుబాయ్ కంట్రీస్లోను అమెరికాలోను. అక్కడ ఏదైనా వర్క్ చేయాలంటే విండ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ లైఫ్ లైన్ సిస్టమ్ వాడి దాని ద్వారా వర్క్ చేస్తుంటారు, ఏది పెంట్ హౌసెస్లో. ఓకే, కమింగ్ టు ది హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్. ది హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్ స్ట్రెచెస్ బిట్వీన్ 2 యాంకరింగ్ పాయింట్స్. చూడండి, ఇక్కడ ఒక యాంకరింగ్ పాయింట్, ఇక్కడ ఒక యాంకరింగ్ పాయింట్ మధ్యలో లాగి గట్టిగా కట్టబడి ఉంటుంది అని అంటున్నాడు. వెన్ యూ కనెక్ట్ ఎ లేనియార్డ్ ఆర్ రోప్ గ్రాప్ to a horizontal lifeline, you can move about freely, thus reducing the risk of swing fall. చూడండి, ఈ రోప్కి నువ్వు ఒక రోప్ గ్రాప్ కట్టుకొని అటాచ్ చేయాలి. దీన్ని రోప్ గ్రాప్ని మూమెంట్ ఇస్తూ నడవాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, అలా చేస్తేనే నువ్వు స్వింగ్ ఫాల్ అవ్వకుండా కాపాడుకోగలవు అని అంటున్నాడు. Coming to the third point, however, horizontal lifeline can fail at anchoring points if they are not installed correctly. చూడండి, ఈ పర్టికులర్ లైఫ్ లైన్స్ ఈ యాంకరింగ్ పాయింట్స్ దగ్గరే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఫెయిల్ అవుతాయంటే నువ్వు కరెక్ట్గా ఇన్స్టాల్ చేయనప్పుడు ఫెయిల్ అవుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, హారిజాంటల్ లైన్స్ మస్ట్ బి డిజైన్డ్, ఇన్స్టాల్డ్ అండ్ used under the supervision of the qualified person. ఈ పర్టికులర్ లైఫ్ లైన్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక సమర్థవంతమైన వ్యక్తితోటి మాత్రమే చేయించాలి అని అంటున్నాడు. However, the horizontal lifelines are subjected to much greater loads than the vertical lifelines. అంటే వెర్టికల్ లైఫ్ లైన్స్ కంటే హారిజాంటల్ లైఫ్ లైన్స్ యొక్క లోడ్స్ ఎక్కువ తీసుకుంటాయని చెప్పి అంటున్నాడు. Coming to the number 10, scaffolding system. It is one of the fall protection system. దీని గురించి మీరు రాసేయచ్చు. ఆల్రెడీ మీకు చాలా పాయింట్స్ వచ్చే స్కాఫోల్డింగ్ సేఫ్టీ గురించి, అందులోంచి ఒక 4-5 పాయింట్స్ జనరేట్ చేశాయండి. కమింగ్ టు ది నెంబర్ 11, కవర్స్ ఫర్ ది మ్యాన్ హోల్స్. అంటే మన గ్రౌండ్ లెవెల్ కండిషన్స్లో ట్రెంచెస్ దగ్గర ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో మన తాలూకా ఉంటాయి కదా, మన డ్రైనేజ్ గుంతలు కవర్ చేయడానికి పర్టికులర్ మ్యాన్ హోల్స్ కవర్స్ ఏర్పాటు చేస్తారు. ఇవి రౌండ్గా అయినా ఉండొచ్చు, లేకపోతే స్క్వేర్ షీట్ అయినా ఉండొచ్చు. వీటి గురించి కొన్ని పాయింట్స్ జనరేట్ చేయండి. కమింగ్ టు ది నెంబర్ 12, ఫెన్సెస్ అండ్ బ్యారిగేడ్స్. ఎక్కడైనా లోతుగా ఉండే దగ్గర హిల్ స్టేషన్స్లో ఇలాంటి ఫెన్సెస్ బ్యారిగేడ్స్ కట్టి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లోపలికి వెళ్లకుండా క్లోజ్ చేసే విధానం. ఈ రకంగా ఇవన్నీ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ లో రకాలు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఉంది చాప్టర్, చెప్పండి సార్. ఇప్పుడు నెట్ మెటీరియల్ టెస్ట్, నెట్ మ్యాన్ టెస్ట్ 2 ఇచ్చారు కదా సార్ ఇప్పుడు నెట్ కి సంబంధించి. అవునమ్మా. అవి అంటే ఎవ్రీ 6 months ఎవ్రీ 10 months ఏదో సార్ చెక్ చేస్తాం కదండి, గుడ్ కండిషన్ లో ఉంది ఏంటన్నది. అవునమ్మా, చెక్ చేస్తారు. ఎలా చేస్తారు సార్ ఇది?
అది వాళ్ళ దానికి ఆపరేటర్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన పర్సన్స్ని పిలిపించి అతని చేత చెక్ చేయించాలి. మనకు తెలియదు కదా ఎలా చెక్ చేయాలన్నది. అతను ఆ పర్టికులర్ మెష్ రోప్, పెరిమీటర్ రోప్ యొక్క స్ట్రెంగ్త్లు చెక్ చేస్తూ ఉంటాడు. మనం చెప్పొచ్చు విజువల్గా అదేమి డ్యామేజ్ అవ్వకపోతే గుడ్ కండిషన్స్లో ఉన్నట్టు, లేకపోతే బ్యాడ్ కండిషన్లో ఉన్నట్టు, అంతే తేడా. ఓకే సార్ ఇప్పుడు సార్ చెప్పండి. హలో సార్, ఇప్పుడు చెప్పండి స్కఫోల్డింగ్ మీద వర్క్ చేస్తున్నాము. అవునండి. వర్క్ చేసినప్పుడు మనం ఏమైనా హైట్ వర్క్ పర్మిట్ రాయొచ్చా, రాయకూడదు అంటారు? హైట్ వర్క్ పర్మిట్ మంచి క్వశ్చన్ అడిగారండి. స్కఫోల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు, అంటే స్కఫోల్డర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వర్కింగ్ అట్ హైట్ పర్మిట్ కన్సిడరేషన్ ఉండదు. స్కఫోల్డింగ్ అవసరం లేదు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టీల్ ఎరెక్టర్స్, ఫ్యాబ్రికేటర్స్ పైకి వెళ్తారు కదా, అప్పుడు వర్కింగ్ అట్ హైట్ పర్మిట్ రాయాలి. స్కఫోల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చెప్పండి. కన్స్ట్రక్షన్ కి అవసరం లేదు. అంటే స్కఫోల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వర్కింగ్ అట్ హైట్ అవసరం లేదు, అది వాళ్ళు చూసుకుంటారు. స్కఫోల్డింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు అది. ఓకేనా? వన్స్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత స్టీల్ ఎరెక్టర్స్ వెళ్తారు కదా పైకి, వాళ్ళకి వర్కింగ్ అట్ హైట్ పర్మిట్ రాయాలి. సార్ అలాగే ఇంకో డౌట్, ఇది ఫాల్ ప్రొటెక్షన్ గురించి కాదు, నార్మల్ గా ఇప్పుడు మనం ఇండస్ట్రీలో హాట్ వర్క్ చేస్తున్నాము. అవునండి. వెల్డింగ్ వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది ఏ ప్లేస్ అయినా మనం పర్మిట్ రాయాలంటారా? హాట్ వర్క్ పర్మిట్ కంపల్సరీగా హాట్ వర్క్ పర్మిట్ రాయాలండి. ఏ ప్రదేశమైనా హాట్ వర్క్ పర్మిట్ రాయాలి. ఒక ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత హాట్ వర్క్ పర్మిట్ రాయాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఫైర్ వాచర్ ఉండాలి. ఏ వెల్డింగ్ యాక్టివిటీ చేస్తున్నా హాట్ వర్క్ పర్మిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ వాచర్స్ ప్లేస్ లోనే వెల్డింగ్ చేయాలి, అంటే ప్రొసీజర్ ప్రకారంగా. సార్ వీటన్నిటికి ఏమైనా లీగల్ గా ఏమైనా ఉంటే, అంటే మనం ఎవరైనా క్వశ్చన్ చేసినా గానీ ఇది లీగల్ పాయింట్ అని చెప్పి ఏదైనా చూపించడానికి ఎక్కడైనా ఉంటుందా? మన హార్డ్ వర్క్ పర్మిట్ లో పాయింట్స్ అన్ని ఉంటాయి కదండి. మీకు హార్డ్ వర్క్ పర్మిట్ లో కంపల్సరీగా పాయింట్స్ అన్ని ఉంటాయి. వెన్ ఎవర్ ఎనీబడి సపోజ్ టు డూ ది గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్, సోల్డరింగ్, బ్రేజింగ్, ఇవన్నీ హార్డ్ వర్క్ రిలేటెడ్ పాయింట్స్. అవి చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఫైర్ వాచర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని వాటి ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేయాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఇప్పుడు ఇంకో 10 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్తున్నాను చూడండి. జనరల్ సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ వెల్ వర్కింగ్ ఎట్ హైట్. అంటే వాట్ ఆర్ ది సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ వెన్ వర్కింగ్ ఎట్ హైట్? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్ ఏంటి? ఐడెంటిఫై ఆల్ వర్క్ ఎట్ హైట్ డన్ యువర్ ఇండస్ట్రీ. అంటే మీ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ వర్కింగ్ ఎట్ హైట్స్ పనిచేయాలి అన్నది మీరు గుర్తించేటట్టు ఉండాలి. Coming to the second point, make an assessment of all risk that may include working at height and people working on the ground may not be affected by the falling objects. అంటే ఎక్కడెక్కడ వర్కింగ్ ఎట్ హైట్ పనులు అవుతున్నాయో అక్కడ ఎవరైనా పొరపాటున క్రిందన తిరిగే వ్యక్తులకి ఆ ఆబ్జెక్ట్స్ పడడం వల్ల ఏ రకమైన డ్యామేజ్ అవ్వకుండా అంచనా వేయాలి, ఒక రిస్క్ అసెస్మెంట్ వేసుకోవాలి. అంటే వర్కింగ్ ఎట్ హైట్ ఉన్న ప్రాంతంలో బ్యారిగేట్ కట్టాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఎలిమినేట్ ది వర్క్ ఎట్ హైట్ వేర్ పాసిబుల్. వెన్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ ఎ వర్కర్ హైట్ బై రిస్క్యూర్. అంటే వీలైనంత వరకు వర్కింగ్ ఎట్ హైట్ పనిని ఎలిమినేట్ చేయమంటున్నాడు. ఇంకా తప్పదు, వర్కింగ్ ఎట్ హైట్ పని చెయ్యాలనుకుంటే ఒక రిస్క్ అసెస్మెంట్, దానికి ఒక రిస్క్ అసెస్మెంట్ చేసి వర్కింగ్ ఎట్ హైట్ పని చేయమంటున్నాడు. అంటే సర్టెన్ హైట్లో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా రిస్క్ అసెస్మెంట్ చేస్తారు? అక్కడ ఏమైనా యాంకరింగ్ పాయింట్ ఉందా? ఆ పర్టికులర్ యాంకరింగ్ పాయింట్ యొక్క కెపాసిటీ ఎంత? కింద ఏమైనా సేఫ్టీ నెట్ సిస్టమ్ పెట్టడానికి అవకాశం ఉందా? ఇంకేదైనా ఫాల్ ప్రొటెక్షన్ మెథడ్ సిస్టమ్ పెట్టడానికి అవకాశం ఉందా? ఇవన్నీ అంచనా వేయాలి ఒక రిస్క్యూర్ తోటి, ఒక కాంపిటేటివ్ పర్సన్ తోటి అని అంటున్నాడు. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, కట్ ఆఫ్ పవర్ నియర్ బై ది ఎలక్ట్రిక్ లైన్స్ టు అవాయిడ్ షాక్ అండ్ ఫాల్. అంటే జనరల్గా వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ దగ్గరలో ఉంటే దానికి సంబంధించిన పవర్ కట్ ఆఫ్ చేయమంటున్నాడు. అలా కట్ ఆఫ్ చేయకపోవడం వల్ల అతనికి షాక్ తగిలి పడిపోయే అవకాశం ఉంది.
అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని షట్ ఆఫ్ చేయమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డు నాట్ క్యారీ ఎక్సెస్ లోడ్స్ సో యాజ్ టు లూజ్ ద బ్యాలెన్స్ అండ్ ఫాల్ అని. ఎట్టి పరిస్థితుల్లో వర్కింగ్ ఎట్ హైట్స్ పనిచేస్తున్నప్పుడు హెవీ లోడ్స్ ఉండకూడదు. చిన్న లైట్ లోడ్స్, ఏదైనా డ్రిల్లింగ్ మిషన్, పోర్టబుల్ గ్రైండింగ్ మిషన్స్ లాంటివి పట్టుకుని వెళ్ళి పనిచేయాలి అంటున్నాడు. ఎక్కువ లోడ్స్ పట్టుకెళ్తే ప్రమాదం అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టూల్స్ షుడ్ బి అటాచ్డ్ బై ది లాన్యార్డ్స్ టు ది బెల్ట్స్ టు గార్మెంట్స్ టు ప్రివెంట్ ది ఫాల్ ఆన్ ది అదర్స్. అంటే ఏంటి, ఆ పర్టికులర్ టూల్స్ని రైజ్ చేసే దగ్గర, లోవర్ చేసే దగ్గర రోప్తో పైకెత్తి దానికి ఒక స్వింగ్ లాంటిది, అంటే ఒక మెటీరియల్ నెట్ సిస్టమ్ లాంటిది పెట్టి దాని మీద పెట్టమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సేఫ్టీ హెల్మెట్, షూస్, సేఫ్టీ బెల్ట్స్ అండ్ అదర్ పీపీఈ షల్ బి యూజ్డ్ యాజ్ అ రిక్వైర్మెంట్. కంపల్సరీగా సేఫ్టీ హెల్మెట్, షూస్, సేఫ్టీ బెల్ట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ పెట్టి వెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచించుకోమంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వర్కర్స్ సఫరింగ్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ డిజార్డర్స్. దీని ఏంటి, వెర్టిగో ఎపిలెసీ అని అంటారట. ఆ వెర్టిగో ఎపిలెసీ అంటే మానసికమైన జబ్బు. అంటే వాళ్ళ హైట్ చూసి భయపడే వాళ్ళ చేత ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూగా వర్కింగ్ అట్ హైట్ దగ్గర పని చేయించకూడదు అని అంటున్నాడు. చూడండి, వర్కర్స్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాలెన్స్ డిజార్డర్స్, దీని ఏంటి, వెర్టిగో ఎపిలెసీ, మన షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్ అండ్ కంటిన్యూస్లీ టు ది వర్క్ ఎట్ హైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సేఫ్టీ బెల్ట్స్, లేనియార్డ్స్, లైఫ్ లైన్స్ అండ్ ట్రైన్డ్ వర్కర్స్ ఆర్ అలౌడ్ టు వర్కింగ్ ఎట్ హైట్స్, ప్రొవైడ్ అ ప్రాపర్ అడిక్వేట్ వర్కింగ్ ప్లాట్ఫామ్స్. సేఫ్టీ బెల్ట్స్ వేయాలి, లాన్యార్డ్స్ వేయాలి, లైఫ్ లైన్ సిస్టమ్ అండ్ ట్రైన్డ్ వర్కర్స్, అంటే మన తాలూకు శిక్షణ పొందిన వర్కర్ల చేత మాత్రమే వర్కింగ్ ఎట్ హైట్ దగ్గర పనిచేసి వాళ్ళకి సేఫ్ ప్లాట్ఫామ్ వేసిన తర్వాత పని చేయించమంటున్నాడు. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. మన ఏబిసి ఫర్ ది పర్సనల్ ఫాల్ ఇన్స్పెక్షన్, ఈ పాయింట్స్ కూడా జనరేట్ చేసేయండి, కంటెంట్ పెరుగుతుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది యాంకరింగ్ పాయింట్. చూడండి, ఇది యాంకరింగ్ పాయింట్ అంటే ఇది యాంకరింగ్ పాయింట్ ఎంత ఉండాలి చూడండి. క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ 5000 pounds ఫర్ వర్కర్, ఇది 5000 pounds విత్ స్టాండ్ చేసేటట్టు ఉండాలి. పౌండ్స్ కంటే కేజీ కంటే పౌండ్స్ తక్కువ ఉంటుందండి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 2.2 pounds, అంటే 5000 pounds ఈజ్ అప్రాక్సిమేట్లీ 2200 kg ఉంటుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మనకి షుడ్ బి అబోవ్ యువర్ హెడ్ టు అవాయిడ్ స్వింగింగ్ ఇన్ కేస్ ఆఫ్ ది ఫాల్. చూడండి, పర్టికులర్ యాంకరింగ్ పాయింట్ అప్పుడు ఈ వ్యక్తి హెడ్ కంటే పైనే ఉండాలి. ఆ టైంలోనే అతను పడిపోకుండా ఏలాడుతుంటాడు అని చెప్పి అంటున్నాడు. ఓకే, మనకి షార్టర్ ది టై ఆఫ్ ది షార్టర్ ది ఫాల్ డిస్టెన్స్, అంటే కనెక్టర్ లెంత్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని అంటున్నాడు. అంటే పడిపోయే డిస్టెన్స్ తగ్గుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, నెవర్ యాంకర్ టు హ్యాండ్ రైల్, కండ్యూట్, అదర్ వీక్ కాంపోనెంట్స్. ఈ పర్టికులర్ యాంకరింగ్ పాయింట్స్ కండ్యూట్ పైప్స్ కి, వీక్ కాంపోనెంట్స్ కి ఇచ్చామనుకోండి, అది మీకు 5000 pounds తట్టుకోలేదు. మీరు ఎప్పుడైనా జారిపోతే కండ్యూట్ పైప్ ఇరిగిపోతుంది, పైనుంచి కింద పడిపోయే అవకాశం ఉంది అని అంటున్నాడు. కాబట్టి యాంకరింగ్ పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది ప్రీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఇన్ అకార్డెన్స్ విత్ మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్స్, అంటే మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్స్ ఇచ్చిన యాంకరింగ్ పాయింట్స్ మాత్రమే వాడేటట్టు ఉండాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది బాడీ హార్నెస్, అంటే బాడీకి వేసుకునే తొడుగు, ఇది బాడీ హార్నెస్. ఓకేనా, బాడీ హార్నెస్కి ఏముంటాయి, మనకి చెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి, లెగ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇన్స్పెక్ట్ ఆల్ బకెల్స్, కనెక్షన్స్ ఫర్ వేర్ అండ్ ప్రాపర్ ఫంక్షన్స్, అంటే బకెల్స్ అంటే హుక్స్ అనమాట. ఆ పర్టికులర్ హుక్స్ వాటి యొక్క ధర్మాన్ని ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేవా, అవి ఏమైనా అరిగిపోయి ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది ఫ్యాబ్రిక్ అండ్ నైలాన్ పార్ట్స్ ఆఫ్ ది హార్నెస్ ఫర్ బర్స్, వేరు, టియర్స్ అండ్ డ్రిప్స్. చూడండి, ఇవి ఉంటాయి కదా, దీన్ని ఫ్యాబ్రిక్ పోర్షన్ అంటారు. ఈ పోర్షన్ని, ఇది ఫ్యాబ్రిక్ పోర్షన్ ఆఫ్ ది పర్సనల్ ఫాల్ అరెస్టెన్స్ సిస్టమ్ అని అంటారు. వాటిని బట్ట నారుతోటి తయారు చేస్తారు. నైలాన్ అంటే ఒక బట్ట నారుతోటి తయారు చేస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో బర్న్స్ కాలిపోయి ఉండకూడదు, వేరు అరిగిపోయి ఉండకూడదు, టీర్ అంటే మన కట్టై ఉండకూడదు, రిప్స్ అంటే దారాలు తేలి ఉండకూడదు. ఓకేనా,
మనకి రిప్స్ అంటే చీలికలతో ఉండకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వేర్ ది హార్నెస్ విత్ డీ రింగ్ కనెక్టెడ్ టు ది బ్యాక్ బిట్వీన్ ది షోల్డర్ బ్లేడ్స్. ఇక్కడ చూడండి మనకి తలకి డీ రింగ్ అన్నది 2 షోల్డర్స్ బ్లేడ్స్ మధ్యలో కరెక్ట్గా లాగి కట్టుకోవాలి అని అంటున్నాడు. ఓకే, మనకి మేక్ షూర్ దట్ ద చెస్ట్ స్ట్రిప్ ఇన్ ది మిడ్ చెస్ట్ ఏరియా బిలో ది నెక్. అంటే చెస్ట్ స్ట్రిప్ మన తాలూకు చెస్ట్ కింద లాగి కట్టుకోవాలి అని అంటున్నాడు. అది నెక్కకు కట్టుకున్నాం అనుకో అది పీక పట్టేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ టు ది ఫ్యాషన్ ది లెగ్ స్ట్రిప్ సో దట్ దే ఫిట్ సంగ్లే. ఇవి ఉంటాయి కదా మనకి లెగ్ స్ట్రిప్స్, ఇది చాలా గట్టిగా కట్టుకోవాలన్నమాట. గట్టిగా కట్టుకొని మన తాలూకా ఆ పర్టికులర్ జారిపోకుండా కాపాడుతుంది అని అంటున్నాడు. ఓకే, అదైన తర్వాత కనెక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ది యాంకరింగ్ పాయింట్ టు ది బాడీ వేర్. ఏంటి ఏమని చెప్తున్నాడు? షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ విత్ డబల్ లాకింగ్ స్నాప్ హుక్స్. అంటే చూడండి, ఏ కనెక్టర్ అయినా దానికి ఇటువైపు ఒక స్నాప్ హుక్, ఇటువైపు ఒక స్నాప్ హుక్ ఉండాలని అంటారు. ఎప్పుడు స్నాప్ హుక్ అన్నది హుక్కు కనెక్ట్ అవ్వాలి. ఇది యాంకరింగ్ పాయింట్ హుక్కి ఒక స్నాప్ హుక్ కనెక్ట్ అయింది. ఇది ఇక్కడ మన డి హుక్కి ఇలాంటి స్నాప్ హుక్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ విత్ డబల్ లాకింగ్ స్నాప్ హుక్. చూడండి, రీట్రేటబుల్ లానియార్డ్స్ వచ్చినా కూడా దానికి సేమ్ డబల్ లాకింగ్ స్నాప్ హుక్స్ ఉండాలి. అంటే కనెక్టర్ ఏదైనా 2 వైపులా స్నాప్ హుక్స్ ఉండాలని అంటున్నాడు. నెవర్ మేక్ ఎ స్నాప్ హుక్ టు స్నాప్ హుక్ కనెక్షన్. చూడండి, ఇక్కడ ఇది స్నాప్ హుక్ అనుకోండి, ఇది హుక్ అయి ఉండాలి. ఇక్కడ ఇలాంటి స్నాప్ హుక్ ఉండకూడదు. ఇది కూడా ఇది హుక్ ఉంటే దానికి కనెక్ట్ చేసేది స్నాప్ హుక్ అని అంటారు. స్నాప్ హుక్ అంటే ఏంటి మీకు తెలుసా? ఆ తలకి జైలు బేడీలు వేస్తారు కదా, అవి వన్స్ లాకింగ్ అయిన తర్వాత రిమూవ్ రావు. Coming to the next point, tie off to a beam, clamp, strap or sling unless the lanyard is designed to hook back on itself and marked starting its use. కంపల్సరీగా బీమ్కి మనకి టై ఆఫ్ అంటే లాగి గట్టిగా కట్టేటట్టు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్? ఈ 12 గురించి లిస్ట్ అవుట్ చేసి రాయాలి. వాట్ ఆర్ ది జనరల్ సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఎట్ వర్కింగ్ ఎట్ హైట్స్? ఈ పాయింట్స్ అన్ని రాయాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చాను? 4, ఇక్కడ 5, 9 ఇచ్చాను. యాంకరింగ్ పాయింట్, బాడీ వేర్, కనెక్టర్స్. ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, ఎనీ డౌట్స్? చూడండి, కొన్ని అన్సేఫ్ ప్రాక్టీసెస్. ఇలాంటి కండిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో వర్కింగ్ అట్ హైట్స్ దగ్గర మీరు అలౌ చేయకూడదు. చూడండి, అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేస్తున్నాడు, అవుట్డోర్ మీద పెట్టుకున్నాడు. ఇక్కడ జనరల్గా గ్రిల్ పెట్టుకొని దానికి యాంకరింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ అన్సేఫ్ యాక్ట్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts? Any doubts about this particular chapter? ఇంకొకసారి మన టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ గురించి చదువుకుందాం. నేను పాయింట్స్ జనరేట్ ఇవన్నీ మీకు డయాగ్రామ్స్ ఇచ్చాను, అవి చూసుకొని ఏవో 2-3 పాయింట్స్ దానికి రిలేటెడ్గా జనరేట్ చేయండి. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ అంటే నిరోధంతో కూడిన నడక. పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్ అంటే ఉన్న భంగిమలో పనిచేసాడు. గార్డ్ రైల్ సిస్టమ్, దీని గురించి పాయింట్స్. సేఫ్టీ నెట్ సిస్టమ్ గురించి ఉన్నాయి పాయింట్స్. తర్వాత వార్నింగ్ లైన్ సిస్టమ్, తర్వాత స్లైడ్ గార్డ్ సిస్టమ్. ఈ పర్టికులర్ సెల్ఫ్ రీట్రేటింగ్ లానియార్డ్స్ గురించి పాయింట్స్ ఇచ్చాను. కమింగ్ టు ది మనకి లైఫ్ లైన్ సిస్టమ్ గురించి కూడా పాయింట్స్ ఇచ్చాను. మిగిలినవన్నిటి మీరు పాయింట్స్ ఓన్గా జనరేట్ చేయండి. ఈ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అంటే ఏబిసి ఫర్ ది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ పాయింట్స్ రాసేసినా కూడా పర్వాలేదు. ఇది పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ యొక్క ఇమేజ్. కమింగ్ టు ది పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్, ఇక్కడ కనెక్టర్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కనెక్టర్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఇది రూఫింగ్ వర్క్ మీద ఇలాంటి మెకానిజమ్స్ ఉపయోగిస్తారు. ఇది పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్ అంటే అసలు కనెక్టరే ఉండదు, డైరెక్ట్గా యాంకరింగ్ అనేది హుక్కి ఇచ్చేస్తారు. అదైన తర్వాత గార్డ్ రైల్ సిస్టమ్. కమింగ్ టు ది సేఫ్టీ నెట్ సిస్టమ్,
కమింగ్ టు ది నెక్స్ట్ వన్ మన వార్లింగ్ లైన్ సిస్టమ్. కమింగ్ టు ది మన స్లైడ్ గార్డ్ సిస్టమ్. ఇక్కడ మనకి క్లావింగ్ బోర్డ్స్, ఇది రూఫింగ్ బోర్డ్స్ మీద, మన రూఫింగ్ వర్క్స్ మీద పనిచేసేటోళ్ళు ఈ రకమైన మెకానిజం ఉంటుంది. కమింగ్ టు ది మనకి స్లైడ్ గార్డ్ సిస్టంలో రెండో మెథడ్ క్యాచ్ ప్లాట్ఫామ్స్ టైప్. కమింగ్ టు ది మనకి సెల్ఫ్ రీట్రేడింగ్ ల్యానియార్డ్స్, ఇవి ఫాల్ అరెస్టర్ కింద, ఫాల్ రిస్టైన్ కింద కూడా ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది లైఫ్ లైన్ సిస్టమ్, హారిజాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్. కమింగ్ టు ది స్కఫోల్డింగ్. ఓకే, వాట్ ఈస్ యువర్ డౌట్? మిస్టర్ తేజస్వరరావు, వాట్ ఈస్ యువర్ డౌట్? టైం అయిపోతుంది, తొందరగా అడగండి. ఇది కవర్స్ ఫర్ మ్యాన్ హోల్స్, ఫెన్సెస్ అండ్ బ్యారిగేడ్స్. మిస్టర్ తేజస్వరరావు, జనరల్ ప్రికాషన్స్ ఇవి ఈ జనరల్ ప్రికాషన్స్ ఇవి. ఇక్కడ మొత్తం 9 ఉన్నాయి. అవి కాకుండా యాంకరింగ్ పాయింట్, బాడీ వేర్, కనెక్టర్స్ సంబంధించిన పాయింట్లు కూడా జనరేట్ చేశాయండి మీరు. ఇంచుమించు ఒక 15-20 వస్తాయి మీకు. ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉండొచ్చు సార్ మనకి? మీకు ఇంకా చెప్పాను కదా సార్,